మెట్లెక్కితే ఊపిరి ఆడట్లేదా? ఎప్పుడు టైర్డ్ గా ఫీల్ అవుతున్నారా? అది వీక్నెస్ కాకపోవచ్చు, లో హిమోగ్లోబిన్ సిగ్నల్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, ఫార్మసిస్ట్ గా మీకు ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తున్నాను. హిమోగ్లోబిన్ అంటే మన బ్లడ్ లో ఆక్సిజన్ ని బాడీ మొత్తానికి క్యారీ చేసే ప్రోటీన్. చెప్పాలంటే మన బాడీకి ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. నార్మల్ హిమోగ్లోబిన్ లెవెల్స్ మేల్ కి అయితే 13 నుండి 17 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. ఫీమేల్స్ కి 12 to 15 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. ఈ లెవెల్స్ తగ్గితే మన బాడీకి ఆక్సిజన్ లెవెల్స్ సప్లై తగ్గిపోతుంది. అలా కంటిన్యూ అయితే అది అనీమియాకి దారి తీస్తుంది. అనీమియా అంటే మన బాడీలో హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉండడం. అప్పుడు బాడీలో ఇలా సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఎప్పుడు అలసటగా ఉండడము, ముఖం తెల్లగా అవడము, జుట్టు ఎక్కువ రాలడము, కాళ్ళు చేతులు చల్లబడము, చిన్న పని నీరసంగా ఉండడము. ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ ఉమెన్స్ లో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా చాలా కామన్. హిమోగ్లోబిన్ నేచురల్ గా పెంచడానికి పాలకూర తినండి, బీట్రూట్స్ తీసుకోండి, ఎగ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తినండి. విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువ మీ డైట్ లో యాడ్ చేసుకోండి. ఇంపార్టెంట్, సెల్ఫ్ గా ఐరన్ టాబ్లెట్స్ స్టార్ట్ చేయకండి. బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ ఆర్ ఫార్మసిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. బాడీ టైర్డ్ అని ఇగ్నోర్ చేయకండి. సమ్ టైమ్స్ అది అనీమియా వార్నింగ్ సైన్ అవ్వచ్చు.